దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే. దేవుని నీతి ప్రభుత్వం పక్షంగా ఒక మానవుడు ఇవ్వగలిగిన అత్యుత్కృష్టమైన సాక్ష్యం ఇదే. బాధల్లో నుండి తప్పించినందుకు మనిషి చెబుతున్న కృతజ్ఞత కాదిది. బాధల ద్వారానే విడిపింపు పొందిన మనిషి చెబుతున్న కృతజ్ఞత. ఇరుకులో విశాలత కలుగజేసిన వాడవు నీవే. ఇతడు అంటున్నాడు, జీవితంలోని బాధలే విశాలతకి మూల కారణాలైనాయట. కొన్నిసార్లు మనం బాధల్లో నుంచి ఇబ్బంది పడుతూ ఉంటాము. ప్రభువా నన్ను తప్పించని మనం ఎన్నోసార్లు ప్రభుని ప్రార్థన చేస్తూ ఉంటాము. కానీ బాధల్లో నుంచి తప్పించిన తర్వాత, అపాయంలో నుంచి బాధల్లో నుంచి బయటపడిన తర్వాత దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము. కానీ బాధపడుతూ ఉన్నప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, దేవుణ్ణి స్తుతించడం అనేది చాలా గొప్ప విషయం. ఆ విషయాన్ని ఇక్కడ రాస్తూ ఉన్నారు. బాధపడుతూ ఉన్నప్పుడు, ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు దేవునికి స్తుతులు చెల్లించడం చాలా గొప్ప విషయం. అదే ఇక్కడ భక్తులు చెప్పినట్లుగా మనకి ఇక్కడ రాయబడింది. ఇది సత్యమేనని నువ్వు నేను అనేక సార్లు అనుభవించాం. యోసేపు చీకటి కొట్టులో ఉన్నప్పుడు అతడు దృఢచిత్తుడయ్యాడని వ్రాసి ఉంది కదా. యోసేపుకు కావలసింది ఇదే, ఇనుములాగా దృఢమైన మనస్సు. అప్పటిదాకా బంగారపు మెరుగుల్నే అతడు చూశాడు. తన యవ్వన ప్రాయపు కలల్లో తేలియాడాడు. విఫలమైన ప్రేమ గురించి కన్నీళ్లు కార్చేవాడు. వాస్తవిక జగత్తుకి దూరమయ్యాడు. నిజమైన విచారం ఏమిటో అతనికి తెలియదు. మన మనస్సు ఇనుములాగా తయారవ్వాలి. బంగారం ఒక కళ లాంటిది, ఇనుము వాస్తవిక జీవితం. బంగారం కొనుక్కోవాలంటే చాలామంది ఇళ్లలో, ధనవంతుల ఇళ్లలో బంగారం కొనుక్కోవాలంటే ఈజీగా కొనుక్కోవచ్చు. బంగారం ఒంటి నిండా దిగేసుకోవాలన్నా, అలానే బంగారంతో వస్తువులు చేయించుకోవాలన్నా ధనికుల ఇళ్లలో చాలా బాగా ఉంటుంది బంగారం. అదే పేదవాళ్ళ ఇంట్లో, నిరుపేదల ఇళ్లలో బంగారం అనేది ఒక కళ లాంటిది. బంగారం కొనుక్కోవాలంటే కొనుక్కోలేరు. అదే ఇనుము అయితే ప్రతి ఇంట్లో, పేదవాడి ఇంట్లో కూడా ఇనుము ఉంటుంది. ఇనుము అనేది ఒక వాస్తవిక జీవితం. బంగారం అనేది వాళ్ళకి ఒక కళ లాంటిది. నన్ను మానవత్వంతో కలిపి కట్టే గొలుసు ఇనుపదై ఉండాలి. ప్రపంచంతో మనలను ఏకం చేసే బంధం సంతోషం కాదు, విచారమే. బంగారం ఎక్కడ పడితే అక్కడ దొరకదు. ఇనుము ఎక్కడ చూసినా ఉంటుంది. మానవాళి పట్ల సానుభూతితో నీ హృదయం విశాలం కావాలంటే మానవ శ్రమల ఇరుకుల్లోకి నువ్వు వెళ్ళాలి. యోసేపు ఉన్న కారాగారమే అతని సింహాసనానికి దారి. నీ శరీరం ఇనుములాగా గట్టిది కాకపోతే నీ సోదరుడి వీపుపైనున్న భారాన్ని నువ్వెత్తుకోలేవు. నీ ఇరుకే నీకు విశాలత. నీ జీవితంపై పడే నీడలే నీ మహిమ స్వప్నాల జాడలు. నీడలను చూసి విసుక్కోవద్దు. నీ కలల కంటే నీడలే నీకు మేలు చేస్తాయి. చెరసాల నీడలు నిన్ను కట్టిపడేసాయని అనుకోవద్దు. ఆ బంధకాలే నువ్వు మానవత్వపు అంచులకు ఎగిరిపోవటానికి సహాయపడే రెక్కలు. కారాగారపు తలుపులే ప్రపంచపు గుండె లోతుల్లోకి ద్వారాలు. విచారపు సంకెళ్లతో దేవుడు నిన్ను బంధించటం మూలంగా నిన్ను విశాలతలోకి నడిపించాడు. యోసేపు ఐగుప్తు ఖైదీ కాకపోయినట్టయితే దానికి ప్రధాని కూడా అయి ఉండేవాడు కాదు. అతని కాళ్లకు వేసిన ఇనుప గొలుసులే అతని మెడకు బంగారు గొలుసులు వేశాయి. మనం ఇనుములాగా దృఢంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. విచారాల్లో, బాధల్లో మనము దేవునిలో నిలబడాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఇక్కడ యోసేపు ఐగుప్తుకు ఖైదీ కాకపోయినట్లయితే దానికి ప్రధాని కూడా అయి ఉండేవాడు కాదని మనకు రాయబడింది. అవును, అతని కాళ్లకు వేసిన ఇనుప గొలుసులే అతని మెడకు బంగారు గొలుసులయ్యాయి. కొన్నిసార్లు కష్టాలు పడేటప్పుడు, బాధలు పడేటప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాము. కానీ ఆ సమయంలో మనం ఇనుములాగా దృఢంగా ఉండాలని ప్రభు మనల్ని ఆశిస్తున్నాడు. మనకి ఇరుకుగా ఉన్నప్పుడు ఆ ఇరుకులోనే దేవుడు మనకి విశాలత కలగజేసే దేవుడు.
ఈ మాటలను ప్రభు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఇరుకులో మాకు విశాలత కలగజేసే దేవుడవు నీవే తండ్రి. మేము ఇనుములాగా దృఢంగా ఉండాలని మీరు ఆశపడుతున్నారు ప్రభా. స్తోత్రాలు నాయనా. అలాగే మేము కూడా జీవించడానికి మాకు శక్తినివ్వండి ప్రభా. మాకు శక్తి సరిపోవట్లేదు, బలం లేదు నా తండ్రి. నీవే మాకు బలంనిచ్చే దేవుడు నాయన. ఇరుకులో విశాలత కలగజేసే దేవుడవు నీవే తండ్రి. అయ్యా నా తండ్రి, ఇనుములాగా దృఢంగా మారే శక్తిని మాకు దయచేయండి తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా యోసేపు నా తండ్రి, ఆ సంఖ్యలు పడి ఉండకపోతే నా తండ్రి నాయనా ప్రభా, అయ్యా అతని మెడకు బంగారు గొలుసులు కూడా పడి ఉండేవి కాదని మాటలు తెలియజేస్తున్నాయి తండ్రి. అయ్యా నా తండ్రి, బాధల్లో ఉన్నప్పుడు మేము విసుక్కోకుండా, చిరాకు పడకుండా, అలసట చెందకుండా, విసుగు చెందకుండా నా తండ్రి నాయనా ప్రభా, మేము వాటిలో ఎదిరించే శక్తిని మాకు దయచేయండి తండ్రి. వాటిని ఓర్చుకునే శక్తిని, తట్టుకునే శక్తిని మాకు దయచేయమని ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నాయన, ఈ పునరుద్ధాన దినాన మీ మందిరానికి వెళ్ళి మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మాటల ద్వారా మేము బలం పొందుకోవటానికి, వాటి ప్రకారం మేము జీవించడానికి మాకు శక్తినివ్వమని, మీ నామానికి మహిమ, ఘనత, స్తుతులు, ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.